హలో నమస్తే, వెల్కమ్ టు మోతీచూర్ లడ్డూనైతే ప్రిపేర్ చేసుకుందాం. మోతీచూర్ లడ్డు కోసం అయితే శనగపిండిని అయితే తీసుకుందాం. 3 కప్పుల శనగపిండిని తీసుకోండి. 3 కప్పుల శనగపిండిని తీసుకొని ఈ విధంగా జల్లించండి. 3 కప్పులు అంటే 3/4 కేజీ లెక్కన వస్తుందండి. మనం ఆ లెక్కను చూసుకుందాము. 3/4 కేజీ పిండితో మనమైతే ఈరోజు మోతీచూర్ లడ్డుని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా మనం జల్లించుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని దాంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకొని కలుపుకుందామండి. ఈ విధంగా బీట్ చేస్తూ కలపండి. వాటర్ ఎంత బాగా మీరు బీట్ చేస్తే మీకు బూందీ అంత బాగా పొంగుద్ది, అంత మెత్తగా ఉంటుందన్నమాట. అలా లంప్స్ లేకుండా అయితే కలుపుకోండి. లంప్స్ లేకుండా అలా కలుపుకొని కన్సిస్టెన్సీ అనేది ఆ విధంగా ఉండాలండి. ఇప్పుడు న్యాచురల్ కలర్ వేసుకోండి. ఆరెంజ్ కలర్ 1 కప్పు వరకు, చిన్న కప్పు వరకు వేసుకోండి. ఈ విధంగా అయితే బీట్ చేయండి, బాగా బీట్ చేయండి. ఇదిగోండి, ఇలా బీట్ చేసిన దాన్ని మనం బూందీలాగా అయితే వేసుకుందాం. బూందీని ఎలా వేసుకోవాలి అంటే ఒక కళాయి తీసుకోండి, దాంట్లో నెయ్యి వేసుకోండి. 1 కప్పున్నర నెయ్యి. నేనైతే 350 గ్రాముల వరకు నెయ్యి వేసాను. కొంచెం ఆయిల్ పోసానండి, ఆయిల్ కూడా పోసాను. 2 యాడ్ చేసి చేస్తున్నాను. ఇదిగోండి, ఒక పాల కవర్ తీసుకోండి. పాల కవర్లో అయితే మీరు స్టఫ్ చేయండి దాన్ని. ఆ పిండిని మనం కలిపి పెట్టుకున్న పిండిని పోసేసి దానికి ఒక దారం కట్టేయండి. దారం కట్టి చివరి ఈ విధంగా అయితే చిన్నది కట్ చేయండి, చాలా చిన్నది. ఎందుకంటే పెద్దది కట్ చేస్తే మళ్ళీ మనం ఇలా పాల ప్యాకెట్తో వేసుకున్నా కూడా లాభం ఉండదు. ఇంకా బూందీ గడ్డతో వేసుకోవడం లాభం. ఎందుకంటే మళ్ళీ బూందీలాగా వేసేసుకొని మనం మిక్సీలో వేసుకొని చేసుకోవచ్చు. అలా కాకుండా మనం మిక్సీలో వేస్తే అంత టేస్ట్ ఉండదు. కాబట్టి మనం సన్న బూందీని అయితే ఈ విధంగా మోతీ లెక్కనైతే మనం తీసుకుందామండి. ఇదిగోండి, ఇప్పుడు సన్నగా అలా కదుపుతూ ఉంటే మీకైతే బూందీ పడిపోతుంది. ఇట్లా బూందీ కాకంగానే తీసేయండి. మరీ మాటనివ్వకండి. బూందీ సన్న బూందీ కాబట్టి వెంటనే మీకు ఎగిపోతుంది. ఇట్లా కొంచెం కొంచెం అలా వేసుకుంటూ మీరు బూందీనైతే 3/4 కేజీ బూందీనైతే తీసుకోండి. పాల ప్యాకెట్కి చాలా సన్న హోల్ పెట్టాలండి. దానికి మనం చేసి పెట్టుకున్న శనగపిండిని స్టఫ్ చేసుకొని లోపల పోసేసుకొని దారం పెట్టి కట్టేసినట్లయితే ఈ విధంగా అయితే మనం చక్కగా వస్తుందండి. మోతీలాగా మనం మోతీచూర్ లడ్డు చేస్తున్నాం కాబట్టి మోతీలాగే వస్తుందండి మీకు. ఇంగో అట్లా కుదుపుకుంటూ ఉంటే మీకు సన్న బూందీ అయితే పడుతుంది. ఇంకా మీరు దీనిలో మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది అయితే కొంచెం పెద్ద బూందీ వేసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి చేసుకుంటారు, సన్నగా చేసుకొని. నేను అలా టేస్ట్ ఉండదండి. ఇలా చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. కాబట్టి ఇలాగైతే మీరు చేసుకోండి. ఇట్లా అనమాట. బూందీ అంతా కూడా మనం 3/4 కేజీ బూందీని కూడా మనం ఈ విధంగా చేసుకుందాం. ఈజీగా చేసుకోవచ్చండి. మోతీచూర్ లడ్డు చాలా బాగుంటుంది. చూసారా, మోతీలాగా ఉన్నాయి కదా. అదిగోండి, అసలు ఎక్కడైనా సరే మీకు పెద్ద బూందీ ఉందండి, అంత సన్న బూందీ అనమాట ఇది. ఇలా ఏమన్నా కొంచెం గడ్డల్లాగా ఉంటే దాన్ని మెదిపేసుకోండి. ఇప్పుడైతే మనం 3/4 కేజీ పిండి వేసుకున్నాం కాబట్టి కేజీ షుగర్ వేసుకుందాం అండి. కరెక్ట్ అండి, మీకు బండ కొలత అనమాట. కేజీ షుగర్ వేసుకోండి. ఇలా షుగర్ని మీరు ఎక్కువగా పాకం అయితే తీసుకురావాల్సిన అవసరం లేదు. తేనె 5 స్పూన్లు వేసుకోండి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి. తేనె ఎందుకు వేస్తున్నామంటే మనం బైండింగ్ కోసం, టేస్ట్ కోసం అయితే మనం తేనె వేసుకుంటున్నామండి. తేనెలూరి లడ్డు చేస్తున్నాం మనం ఇప్పుడు. చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే మీరు చేసుకోండి మోతీచూర్ లడ్డు. మీకు ఎలా రావాలి అంటే తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. ఊరిని ఇలా జిగురుగా చేతికి అంటుకుంటే సరిపోతుంది. మరీ తీగపాకంలాగా రావాల్సిన అవసరం లేదు. ఇలా చేతికి జిగురుగా అంటుకున్నట్లయితే మనకి ఇంకా తీసేయచ్చండి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని, మామూలు లడ్డు అయితే బందర్ లడ్డుకి వాటికైతే మనం తీగపాకం తెచ్చుకోవాలండి. దీనికైతే అక్కర్లేదు. మోతీచూర్ లడ్డుకి స్మూత్గా ఉంటుంది కాబట్టి ఇది. ఎందుకంటే మనం కొంచెం సేపు స్టవ్ మీద దాన్ని ఉడకబెడతాం అనమాట. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బూందీని యాడ్ చేసేయండి. ఇదిగోండి, ఇట్లా యాడ్ చేసేసుకోండి. మొత్తం అయితే ఈ విధంగా కలిపేసుకోండి. మనం దీంట్లో ఇలాచీ పౌడర్ వేసాము, తేనె కూడా యాడ్ చేసామండి. ఇట్లా బాగా కలుపుకోండి. మీకు స్టవ్ మీద సిమ్లో పెట్టుకునే ఉన్నారండి. స్టవ్ మీద కొంచెం సేపు ఒక 15 నిమిషాలు పాటు స్టవ్ మీద ఈ బూందీని అలా ఉడకనివ్వండి. మీకు లడ్డు స్మూత్గా ఉండాలి కాబట్టి మనం కొంచెం సేపు దాన్ని స్టవ్ మీద ఉడకబెడితే బూందీ బాగుంటుంది. ఇట్లా అయితే ఉడకబెట్టండి.
స్టవ్ మీద ఉంచండి. ఇప్పుడైతే మనం డ్రై ఫ్రూట్స్, మనకి ఏం డ్రై ఫ్రూట్స్ కావాలి, మన దగ్గర ఏముంటే ఆ డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా ఈ 3 కూడా సన్నగా ఇలా చాప్ చేసుకొని వేయించి నేతిలో యాడ్ చేశానండి. ఇట్లా యాడ్ చేసుకోండి. ఇంకా మీ దగ్గర ఏమైనా పప్పులు ఉంటే మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ ఇట్లా కొంచెం సేపు అలా పక్కన పెట్టండి. ఎందుకంటే కొంచెం ఇప్పుడు నెయ్యి వేసుకోండి. మనం ఆల్రెడీ నేతితోనే మనం ఇది చేసాం కాబట్టి నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరి కాసేపు అలా పెట్టండి. ఎందుకంటే మనం ఇప్పుడు చేతులు పెడితే చేయి కాలిపోతుంది, చాలా వేడిగా ఉంటుంది కదా. ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఇంకా జీడిపప్పులు ఏమైనా ఉంటే వేసేసేయండి. ఇప్పుడైతే మీరు లడ్డూనైతే చక్కగా 2 చేతులు ఉపయోగించి అయితే చేసుకోండి. ఇట్లా ఒక చేయి అలా చేసి ఇంకో చేతితో ఇలా అదుముతూ లడ్డూ చేసినట్లయితే గట్టిగా ఉంటుంది, మీకు చితికిపోదు లడ్డు, చాలా బాగుంటుందండి. మీకు స్టఫింగ్ కోసం అయితే మనమైతే తేనె వేసామండి. మీకు లేదు అనుకుంటే కొంచెం క్రిస్టల్స్ అయిపోద్దనే డౌట్గా ఉంటే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. నేనైతే నాకు అంత అవసరం లేదు, నేను నిమ్మకాయ పిండలేదు. ఎందుకంటే పాకం చాలా ఎర్లీగా అంటే తొందరగా పాకం తీసేసాను అనమాట. మీరు కానీ కొంచెం తీగ పాకం అలా పట్టుకున్నారంటే అప్పుడు కొంచెం నిమ్మకాయని పిండాల్సిన అవసరం ఉంటుందండి. నిమ్మకాయ ఒక అరచక్క అయితే పిండుకోవచ్చు. ఇట్లా అయితే మీరు చక్కగా చేసుకొని లడ్డు తింటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మోతీచూర్ లడ్డు మీకు నచ్చిందా? మీకు ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఈజీగా అనిపిస్తే ఏంటి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు తక్కువ అంచనా వేయద్దు, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ లడ్డు. ఒక్కటితో అయితే మీరు ఆపరు, అది మాత్రం నిజమండి. ఒక లడ్డు తిని మీకు చాలు అని అనుకోరండి ఎవ్వరు. కంపల్సరీ ఒక 3-4 లడ్డులు తింటారు. అది అంటే అంత టేస్ట్గా ఉంటుంది, అంత బాగుంటుందండి. ఈ విధంగా అయితే మీరు పండగలకు కానీ ఎప్పుడైనా మీ ఫంక్షన్స్ కానీ అలా టైంలో మీరు స్వీట్ తినాలి అనుకున్నప్పుడు తక్కువ మోతాదులో చేసుకోవచ్చు. ఇలా ఎక్కువ మోతాదులో నేను నాలాగా 30 కేజీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. మర్చిపోయానండి, ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. చూసారు కదా లడ్లు ఎమ్మీగా ఉన్నాయి కదా, సూపర్ టేస్ట్గా ఉంటాయండి. ఇవి చాలా ఈజీగా అయితే చేసుకునే స్వీటు. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారండి అనుకుంటున్నాను. ట్రై చేయండి.